Dress courtesy by KLM Fashion Mall. 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకి ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జెమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పునాదిరాలు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో యువతను రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ దేవర టికెట్ల రేట్లను పెంచుకోవడానికి, ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలియజేశారు. తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో కళ్యాణ్ రామ్ ప్రభుత్వానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా దేవర మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదివారం గుంటూరు జిల్లా నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి దీక్షకు దిగారు పవన్ కళ్యాణ్. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నట్లు శనివారం ప్రకటించారు పవన్ కళ్యాణ్. అమృత తుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలినమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలున్నాయని తెలిసిన క్షణం తన మనసు కలత చెందిందని, ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని, అందులో భాగంగా ఈ రోజు నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించానని అన్నారు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డూ వివాదంపై టాలీవుడ్ నటుడు మోహన్ బాబు స్పందించాడు. లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానంటూ మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేసిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతి నీచం, హేయం, అరాచకం. ఇదే గాని నిజమైతే నేరస్తులను శిక్షించాలని నా మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకొని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు రాసుకొచ్చాడు. బాలీవుడ్ నటి శార్వరి వాఘ్ అజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ముంజ్యా. ఆదిత్య చోప్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ రూపొందించిన స్పై యూనివర్స్లో భాగంగా వచ్చిన ఈ చిత్రం హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి 100 కోట్ల కలెక్షన్లు సాధించడమే కాకుండా మంచి సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోద్ధర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఒక్క హిందీలోనే ఉండడంతో హర్రర్ సినిమాలను ఇష్టపడే అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజాగా ఈ సినిమాను తెలుగు వర్షన్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అరవింద సమేత వీరరాఘవ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తూ ఉండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వైడ్గా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేయగా రికార్డు వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా నుంచి ట్రైలర్ను ఉదయం 11:07 విడుదల చేస్తామని చిత్ర బృందం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతుందని పేర్కొంటూ ఆదివారం ఉదయం ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు దేవరా టీంపై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా క్లారిటీ ఇస్తూ మూవీ రిలీజ్ ట్రైలర్ను మధ్యాహ్నం 2:07 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అత్యంత భారీ సునామీ కోసం అప్పటి వరకు వేచి ఉండండి అంటూ రాసుకొచ్చింది. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది బీహారీ బ్యూటీ నేహా శర్మ. ఎంట్రీతోనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. అనంతరం వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమాలో కనిపించి అలరించింది. అయితే ఈ 2 సినిమాల తర్వాత అవకాశాలు సరిగ్గా రాక తెలుగు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తుంది. అయితే ఈ భామ తాజాగా ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అవబోతున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత విహార్లో కాల్మీటెన్ అనే పేరుతో జాపనీస్ రెస్టారెంట్ను ప్రారంభించింది ఈ భామ. ఈ విషయాన్ని బాలీవుడ్ మీడియా ప్రచురించింది. ఇక సినిమాల విషయానికి వస్తే నేహా శర్మ ప్రస్తుతం హేరా ఫేరీ 3లో నటిస్తుంది. రీసెంట్ గా నేహా తండ్రి బీహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఆహాలో ఇప్పుడు కన్నడ హడినెలెంటూ డబ్బింగ్ వర్షన్ టీనేజర్స్ 17/18 చిత్రం ట్రెండింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. యువత ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో చూపించారు. మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒటావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులు సాధించింది. దర్శక నిర్మాతగా పృథ్వీ కొననూర్ వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుండే స్ట్రీమింగ్ అవుతూ ఉండగా ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్తో ఈ మూవీ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే ఆహాలో ఈ మూవీ టాప్ 4లోకి వచ్చేస్తుంది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్తో ఆహాలో ట్రెండ్ అవుతుంది. తన ఇన్స్టాలో కొన్ని వార్తలపై ఫైర్ అయింది నటి సిమ్రాన్. కొన్నాళ్ళుగా తన గురించి వస్తున్న వార్తలపై సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ మండిపడ్డారు. ఇంతకాలం తన గురించి వస్తున్న రూమర్స్ చూసి సైలెంట్ అయ్యానని, కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అన్నింటికంటే ముందు తనకు ఆత్మగౌరవం ఉందని, అదే ముఖ్యమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టా ఖాతాలో సిమ్రాన్ వేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. ఇతరులు మిమ్మల్ని మానసికంగా తారుమారు చేయడం, ఆ విషయాలను మీ స్నేహితులు నమ్మడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఇప్పటివరకు నేను నిశ్శబ్దంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. ఏ పెద్ద హీరోతోనూ పనిచేయాలని కోరిక నాకు లేదు. ఇప్పటికే వారితో చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు నా లక్ష్యాలు చాలా భిన్నంగా ఉన్నాయి. అలాగే నా లిమిట్స్ నాకు తెలుసు. ఒకరితో లేదా మరొకరితో ముడిపెడుతూ ఇన్నాళ్ళుగా నాపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉన్నప్పటికీ చాలా సైలెంట్గా ఉన్నాను. కానీ నాకంటూ ఒక ఆత్మ గౌరవం ఉంది. దానికే నా మొదటి ప్రాధాన్యత. ఇక ఇవి ఆపండి. ఇది చాలా శక్తివంతమైన పదం. కాబట్టి ఇకనైనా ఆపండి. ఈ ప్రచారాలకు ఇక స్వస్తి పలకండి. ఇందుకు నన్ను ఎవరూ సంప్రదించలేదు, ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు. నా మనోభావాలను ఎవరూ పట్టించుకోలేదు. నా పేరు, ఫేమ్ ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ఇప్పుడు సరైన దానికోసమే నిలబడ్డాను. ఇండస్ట్రీ నుంచి కూడా నేను అదే కోరుకున్నాను. నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నాకు వెంటనే క్షమాపణలు చెప్పాలి అంటూ సిమ్రాన్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ అరవింద స్వామి లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం మయ్యలగన్. 96 ప్రేమ్ కుమార్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సత్యం సుందరం పేరుతో విడుదల చేస్తూ ఉండగా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది కార్తీ టీం. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ను సెప్టెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ షురూ కానుంది. కార్తీ అరవింద్ స్వామితో పాటు చిత్ర యూనిట్ ఈవెంట్లో సందడి చేయనున్నారు. పోస్ట్ డెలివరీ మహిళల శరీరాకృతి ఎలా ఉంటుంది? పూర్వంలా ఉండటం సాధ్యమేనా?
పర్ఫెక్ట్ వర్కౌట్లు చేసి కొన్నాళ్లకు పాత షేప్లోకి వచ్చేసేవారు ఉంటారేమో. నేను రాలేకపోయాను. ఆ సమయంలో నన్ను అనరాని మాటలన్నారు అని చెప్పింది నటి పూర్ణ. వాళ్ళు అంటున్నది నన్ను కాదు ఓ తల్లిని అనే భావనే నన్ను ముందుకు నడిపింది అని గుర్తు చేసుకుంటున్నారు పూర్ణ. రీసెంట్ టైమ్స్లో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు. దాసుబాబు అంటూ స్క్రీన్ మీద పూర్ణ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయారు ఘట్టమనేని ఫ్యాన్స్. అంతలా మెప్పించిన పూర్ణ అంతకుముందు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా బాగానే గుర్తుండిపోయారు. మహేష్ సినిమాలో పూర్ణ స్పెషల్ సాంగ్ చేయడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు కొరటాల సినిమాలోనూ రాములోరు వచ్చినారు సాంగ్లో స్పెషల్గా స్టెప్పులేశారు ఈ బ్యూటీ. మహేష్ పోస్టర్లు చూస్తూ వావ్ ఏం హీరో అనుకున్న తనకు అలాంటి అవకాశం వస్తుందని కల్లో కూడా ఊహించలేదంటున్నారు పూర్ణ. మహేష్ సినిమా వల్ల తన కెరీర్కి కూడా చాలా ప్లస్ అయిందన్నది పూర్ణ చాలా సందర్భాల్లో చెప్పిన మాట. కుర్చీ మడత పెట్టి అవకాశం వచ్చినప్పుడు తన శరీరాకృతిని గుర్తు చేసుకుని ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని కూడా మదనపడ్డారట. దానికి తగ్గట్టే తన పిక్స్ రిలీజ్ అయినప్పుడు విపరీతంగా ట్రోల్స్ ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఓ బిడ్డకు జన్మనిచ్చాక ఇలాంటి వాటికి కుంగిపోకూడదని సర్ది చెప్పుకున్నారట పూర్ణ. అయినా ఆ పాట రిలీజ్ అయ్యాక ఆ స్టెప్పులను అందరూ రీక్రియేట్ చేసి మెచ్చుకుంటుంటే అంతకుముందు విన్న విమర్శలు అస్సలు గుర్తు రాలేదంటున్నారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవరా. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వస్తూ ఉండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా వైడ్గా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేయగా రికార్డు వ్యూస్తో యూట్యూబ్లో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్లో ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్, అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో మూవీ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి, నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే, మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, శ్రీలీల ఊరమాసు స్టెప్పులతో థియేటర్లో మోతమోగింది ఈ పాట. ఇప్పటికే ఈ పాటకు కోలీవుడ్తో పాటు మాలీవుడ్ సెలబ్రిటీలు స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు టాలీవుడ్ భామ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ డ్యాన్స్ చేస్తుంది. రీసెంట్గా ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మృణాల్ ఠాగూర్ కుర్చీ మడతపెట్టి సాంగ్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధమాకా సినిమాతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది టాలీవుడ్ క్రేజీ కాంబో రవితేజ శ్రీలీల. ఈ ఇద్దరి కలయికలో రవితేజ బెంచ్ మార్క్ ప్రాజెక్టు రవితేజ 75 వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా షురు అయింది. కాగా చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. తాజా టాక్ ప్రకారం RT75 టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ దసరా సందర్భంగా ఉండబోతుందట. అంతేకాదు ఇందులో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తుండగా భీమ్తో సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. 2025లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానున్నట్టు వార్తలు తెరపైకి వస్తుండగా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కంటెంట్ను నమ్మి సినిమాలు చేసే యాక్టర్లలో టాప్లో ఉంటాడు టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్. ఈ టాలెంటెడ్ యాక్టర్కు ఇండియా వైడ్గా సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అడవిశేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గూఢచారి చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న G2లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న G2 నుంచి ప్రీ లుక్ పోస్టర్ కూడా నెట్టింటా చక్కర్లు కొడుతుంది. మరోవైపు షనిల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్లో కూడా నటిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. వీటితో పాటు 3వ ప్రాజెక్ట్ను కూడా చేస్తున్నాడు. 3వ సినిమా గురించి అడవిశేష్ 2025లో 3 సినిమాలు విడుదల అనే ట్వీట్తో క్లారిటీ ఇచ్చేశాడని అర్థమవుతుంది. అడవిశేష్ 3వ ప్రాజెక్ట్ శైలేష్ కరణ్ డైరెక్షన్లో నాని నటిస్తున్న హిట్ 3 అయి ఉంటుందా, ఇందులో ఏమైనా కీ రోల్ చేస్తున్నాడా అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి అడవిశేష్ వచ్చే ఏడాది వరుస సినిమాలతో ఫాలోవర్లకు ఊపిరాడకుండా చేయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్టు తాజా ట్వీట్తో అర్థమవుతుంది. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ కాంపో నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ SK21. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అమరన్ టైటిల్తో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ రోల్లో పోషిస్తుంది. విశ్వరూపం ఫేమ్ రాహుల్ బోస్ విలన్గా నటిస్తున్నాడు. అమరన్ అక్టోబర్ 31న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్లో శివకార్తికేయన్ మాట్లాడుతూ తాను అమరన్ కథ విన్న తర్వాత నిద్రపోలేకపోయానని, అప్పుడే భారతీయ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ కథను అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. మిలిటరీ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటిస్తున్నాడు. సరిహద్దుల్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయి అశోక చక్ర అవార్డు పొందారు మేజర్ ముకుంద్ వరదరాజన్. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ప్రమోషన్స్లో సాయి పల్లవి సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. తెలుగు OTT వేదిక ఆహా మరో క్రేజీ ప్రాజెక్ట్తో మన ముందుకొచ్చింది. ఆహా సమర్పణలో వస్తున్న తాజా చిత్రం బాలుగాని టాకీస్. ఈ సినిమాకు విశ్వనాథన్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా శివరామచంద్రవరపు, శరణ్య శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రకటించింది. తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని ప్రముఖ దర్శకుడు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల నవయుగ నాయగన్ వేల్ పారి కాపీరైట్స్ నావే, నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాక్ అయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్ను లేటెస్ట్ మూవీ ట్రైలర్లో చూసి కలత చెందా. నవలలోని సీన్స్ను సినిమాలు, వెబ్ సిరీస్లు, మరే ఇతర ప్లాట్ఫామ్స్లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి, కాపీరైట్ను ఉల్లంఘించకండి, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఏ సినిమా ట్రైలర్లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్ వెల్లడించలేదు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. జీవితానికి సంబంధించిన ఓ కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది తనని హెచ్చరించారన్నారు. కానీ తాను వారి మాటలు లెక్క చేయలేదని చెప్పారు. జీవితంపై తనకు ఒక అవగాహన ఉందన్నారు. ఎవరైనా సరే అనుకున్నది సాధించడం కోసం శ్రమించాలని సూచించారు. కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు తెలిసిన వాళ్ళు చాలా మంది నన్ను హెచ్చరించారు, పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ ముగిసినట్టే అన్నారు. కానీ నేను వారి మాటలు పట్టించుకోలేదు. కెరీర్ ముగిసిపోవాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది, అందులో ఏముంది అని వారికి బదులిచ్చా. పెళ్లయ్యాక కూడా వర్క్ లైఫ్ పై ఆసక్తి తగ్గలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. నిజం చెప్పాలంటే పెళ్లి తర్వాత నేను ఎక్కువగా వర్క్ చేశా. నిన్ను నువ్వు నమ్ముకొని సవాళ్లను స్వీకరించి ముందుకు సాగడంలోనే ఏదైనా ఉంటుంది అని కరీనా తెలిపారు.
150 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ప్రముఖ నటుడు చిరంజీవి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. తన డ్యాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అలవాటు, అవార్డు అందించింది చిరంజీవి. ఒక్క ఫోన్ కాల్ చేసి ఆహ్వానించగానే మిత్రుడు అమీర్ ఖాన్ ఈ ఫంక్షన్కు వచ్చారు. గిన్నీస్ బుక్ రికార్డు నేను ఊహించనిది. దానికి కారకులైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలు. డ్యాన్స్ పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించింది అనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్ పైనే ఇష్టం ఎక్కువగా ఉండేది. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్సీసీలో చేరాక భోజనం పూర్తయ్యాక ప్లేట్ను కొడుతూ స్టెప్పులేసేవాడిని. తొలి సినిమా రోజుల్లో సావిత్రి, నరసింహారాజు, రోజారమణి లాంటి వారు నన్ను ప్రోత్సహించేవారు. ఓసారి డ్యాన్స్ చేస్తూ ఉండగా కాలు జారి కింద పడిపోయాను. వారంతా అయ్యో అంటుంటే నేను సమయస్ఫూర్తితో దాన్ని నాకిని డ్యాన్స్గా మార్చేశా. ఎప్పుడూ రాని ప్రశంసలు దక్కాయి. అది చూసిన ఓ కో డైరెక్టర్, దర్శకుడు క్రాంతి కుమార్కు ప్రాణం ఖరీదు సినిమా సమయంలో నా డ్యాన్స్ గురించి చెప్పారు. దాంతో ఆ చిత్రంలో నా కోసం ప్రత్యేకంగా డ్యూయట్ క్రియేట్ చేశారు. పునాది రాళ్లలోనూ డ్యాన్స్ విషయంలో నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ స్కిల్ నాకు ఎంతగానో ఉపయోగపడింది. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ అప్పటి దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి నన్ను రికమెండ్ చేసేవారు. నన్ను ఎంపిక చేసుకున్న దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు నా సాంగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. పాటల సంఖ్య విషయంలో నిర్మాత అశ్విని దత్తుతో నాకెప్పుడూ గొడవే. 6 పాటలుండాల్సిందే అనేవారు. అల్లు అరవింద్ కూడా అంతే. పాటలను బలవంతంగా పెట్టేవారు. కానీ అవే నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. బాల్యంలోని అలవాటు ఈ అవార్డు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. It's a real pleasure and an honor to be here today. And let me start by saying hello to all of you. Let me start by the fans who are here of Chiranjeevi Garu. I'm so happy to see all of you today. And I want you all to consider me as one amongst you all, because like you, I'm also a huge fan of Chiranjeevi Garu. I see him like my elder brother. So I'd like to thank you for including me today in this evening. All the directors and producers here from the Telugu industry, my namaste to all of you. Sir, when Chiranjeevi Garu called me and he said that he's wanting to invite me for this event, I don't know why he asks me. I have told him previously many times, sir, you have to only order, sir. There is no asking. You have to just inform me. So I was so happy that Chiranjeevi Garu has been given this honor, and I was really thrilled to know that. And I said, there is no way that I will not be a part of this wonderful evening to celebrate sir. And certainly I would like to add one thing, in what you were saying about his dancing. You see, if you notice him, any song of his whole heart is in it. He is enjoying himself. So our eyes don't move from him because he is just having such a great time that we are also infected with that. And that is such a unique quality, So I've been a huge fan, and I'm so happy to be here, sir, today. Your achievements are many, and you will go on in this journey of creating many achievements, many firsts, and we will always be there to be entertained by you and to applaud you, sir. Thank you so much. It's such a wonderful evening, and I'm so happy to be here. Thank you. Sir. Thank you, sir. We are honored in return as well. Firstly, it's an honor to be here. I'd like to thank Mr. Rajkumar and Mr. Vijay, who have looked after me so far. It's been great hospitality, so thank you to those. As I think many of you know already, I've been invited here to recognise the long and illustrious career of Mr. Chiranjeevi, 46 years in film. As you've just heard, 1955 was when Guinness World Records came into existence, the first book. And thankfully, this man has also graced us in that time too. Now, in terms of the application for this Guinness World Records title, there was it was actually applied quite some time ago, but there's a lot of evidence that we have to go through at Guinness World Records, as well as compiling that evidence too, which was a great amount of work for the people involved. For just a sort of brief summary of some of the guidelines, the key ones here, the films that we are counting have to be commercially released. They have to be films with certificates and classifications,
And Mr. Chiranjeevi or any actor applying for this in future will have to be employed and credited as starring in those films. The specific Guinness World Records title is looking at films that have been starred as an actor and dancer. So that very much limits quite a lot of the films that most normal actors might apply for, especially outside of India, of course. డాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్బాబుని పిలవండి, డ్యాన్స్ వేస్తాడు, మనల్ని అలరిస్తాడు అని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు. 7th క్లాస్ 6th క్లాస్ 8th క్లాస్ ఆ ప్రాంతంలో. ఆ తర్వాత ఎన్సీసీలో చేరిన తర్వాత ఈవినింగ్ క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ఎర్లీగా భోజనాలు కానిచ్చిన తర్వాత తిన్న 70 ప్లేట్లు మన అల్యూమినియం ప్లేట్స్ వాటిని తిరగేసి దరువులుగా డప్పులుగా వాయించుకుంటూ అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడు. ఆ రకంగా డ్యాన్స్ అనేది నాకు ఇష్టమైనటువంటి ఒక నా అంతర్భాగం అయిపోయింది. అలాగా డ్యాన్స్ని నేను వేరుగా ఎప్పుడు చూడను, ఎప్పుడు హుషారు ఉన్నా సరే అందుకంటే ముందు లేచిపోయి డ్యాన్సెస్ వేయటం అనేది మ్యూజిక్ అనుగుణంగా బాడీని మార్చుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ పిక్చరు నేను వెళ్ళినప్పుడు అక్కడ సరదాగా నా రూమ్లో నేను డ్యాన్స్ వేస్తుంటే నా కోస్టార్స్ ఆర్టిస్ట్ వాళ్ళు చిరంజీవి డ్యాన్స్ వేస్తాడు అని అంటే అవునా అని వాళ్ళందరూ చేయాలంటే అందులో సావిత్రి గారు ఉండేవారు, రోజారామణి, కవిత ఇలాంటి యాక్టర్లు అందరూ ఉండేవాళ్ళు, నరసింహరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు వర్షం పడుతుంది. ఒక పంచలో డ్యాన్స్ వేయాల్సి వచ్చింది. అది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూళ్ళలో. ఆ పంచలో జల్లు పడుతూ కూడా మొత్తం తడితడిగా ఉండింది. అయినా సరే డ్యాన్స్ అడగడం పాపం ఎవరైనా సరే వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా చేయడం అనేది నాకు అలవాటు. అలాగే టేప్ రికార్డ్ డ్రాయింగ్ చేసి అప్పట్లో డ్యాన్స్ వేస్తున్నాను. మధ్యలో కాల్ జారి కింద పడిపోయాను. పడితే అది కింద పడిన తర్వాత ఆపకుండా వాళ్ళందరూ అయ్యో అన్నారు. అయినా సరే దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేసుకొని చేస్తే ఎక్కడ లేని అప్పలాస్ వచ్చేస్తుంది. సో అక్కడ చూసేటంటే ఒక కో డైరెక్టరు రాఘవేంద్రరావు గారి సారి మన క్రాంతి కుమార్ గారికి చెప్పడం ప్రాణం ఖరీదులు వాళ్ళు బుక్ చేసినప్పుడు అబ్బాయి భలే డ్యాన్స్ వేస్తాడు, భలే ఉంటే డ్యాన్స్ అని అవునంటూ నా క్యారెక్టర్కి అంతకుముందు ఎప్పుడూ ఒక డ్యాన్స్ అనేది ఊహించుకోలేదు, సాంగ్ డ్యూయట్ సాంగ్ అని ఊహించుకొని వాళ్ళు ఒక ఎందుకు పెట్టకూడదు సాంగ్ అని చెప్పి నాకు ఆ సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఏలియల్లో ఎందాక అనే ఒక సాంగ్ అండ్ ఆ సాంగ్ నేను వేస్తే దాన్ని స్టెప్స్ అది వేసుకుంటే ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అది దానికంటే ముందు మన ప్రాణం ఖరీదు పునాది రాళ్ళలో కూడా అలాగే ఫ్రెండ్స్ మధ్య డ్యాన్స్ వేస్తూ నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ చేశాను. అలాగా నా డ్యాన్స్ స్కిల్ అన్నది ఎక్స్ట్రాగా నాకు ఒక బెనిఫిట్ అయ్యింది, నాకు ఎక్స్ట్రాగా అది ఉపయోగపడింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.